ఓయూ వీసీ రవీందర్ ఇతర అధికారుల రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వీసీ ఛాంబర్ను ముట్టడించారు ఏఐఎస్ఎఫ్ ఓయూ కౌన్సిల్ సభ్యులు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని వీసీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీలో పెంచిన అన్ని ఫీజులను తగ్గించాలని, ప్రొఫెసర్ల పదోన్నతులలో జరిగిన అక్రమాలపై నిగ్గు తేల్చాలన్నారు. ఆందోళనకారులను అరెస్ట్ చేసి పిఎస్కు తరలించారు పోలీసులు. బీసెక్యూర్ కాంట్రాక్ట్ను రద్దు చేయాలని, అదేవిధంగా సీనియర్ ప్రొఫెసర్ల పదోన్నతుల్లో జరిగినటువంటి అక్రమాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని చెప్పేసి ఉస్మానియాలో అశాస్త్రీయంగా పెంచినటువంటి పిహెచ్డి, పీజీ, ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం లాంటి కోర్సుల ఫీజులు తగ్గించాలని, అదేవిధంగా అన్ని రకాల పరీక్ష ఫీజులను తగ్గించి ఉస్మానియాలో విద్యార్థులకు మౌలిక సౌకర్యాలు, హాస్టల్ సౌకర్యాలు, అదేవిధంగా భోజన సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ ఉస్మానియా కౌన్సిల్ ఆధ్వర్యంలో వీసీ ఆఫీస్ ముందు మేము బయట నుంచి ధర్నా చేయడం జరిగింది. ఆ క్రమంలో వీసీ అక్కడికి రాకుండా, విద్యార్థుల సమస్యలు పరిష్కరించకుండా మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఈ యొక్క సమస్యలు మేము దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు పరిష్కరించకపోతే ఏఎస్ఎఫ్ ఉస్మానియా కౌన్సిల్గా మేము ఖచ్చితంగా పోరాడతామని చెప్పేసి ఓయూ అధికారులకు హెచ్చరిస్తా ఉన్నాం.